ఎక్కడికి అందరు కట్టకట్టుకుని బయలుదేరారు? నాగలక్ష్మి గారి కోసం. ఎందుకు? ఈ పిల్లాడికి పాము కరిచిందమ్మా. పాము కరవక ముద్దు పెట్టుకుంటుందా? అడవిలో తిరిగే పావుల్ని తీసుకొచ్చి దేవతం చేసిందిగా మహాతల్లి. అనుభవించండి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అయినా పాము కలిస్తే ఇక్కడికి ఎందుకు తీసుకురావడం? మీలాంటి వాళ్ళ కోసం కట్టించారు కదా ధర్మాసుపత్రులు, అక్కడికి తీసుకెళ్ళండి. అక్కడి నుండే వస్తున్నామమ్మా, బ్రతకడం కష్టం, తీసుకెళ్లిపోమన్నారు. అయితే ఇక్కడికి ఎందుకు తీసుకురావడం? ఏకంగా శ్మశానాన్ని తీసుకెళ్ళండి. అంత మాట అనకండి, ముందు లక్ష్మమ్మ గారిని పిలవండమ్మా. ఆలస్యం చేస్తే ఆపద ముంచుకొచ్చట్టే ఉంది. ఆవిడొచ్చి ఏం చేస్తుంది? మందులిచ్చి రక్షించడానికి ఆవిడేమన్నా డాక్టరా? ప్రాణాలు పోయడానికి అదేమన్నా దేవత? మన ఊర్లో ఎవరికి ఏ కట్టు వచ్చినా ఆ నాగదేవత కదమ్మా ఆదుకుంటది. ఆ దేవత పలకాలంటే ఆ లక్ష్మమ్మ పిల్లలమ్మా. ఎవడో పని పాట లేని వాడు విగ్రహాన్ని తయారు చేసి డొంకల్లో పడేస్తే దాన్ని తీసుకొచ్చి దేవతం చేశారు. తీసుకొచ్చిన దాన్ని భక్తురాలు చేశారు. వాళ్ళ వల్ల మీ కష్టాలు తీరుతాయా ఏమన్నానా? పని పాట లేకపోతే సరే పడే. అయినింట్లో పుట్టాం కదని కళ్ళు మూసిపోయి మాట్లాడకండి. ఆ దేవత ఏదో రోజు మీ కళ్ళు తెరిపెత్తది. అసలు నీ కళ్ళు నెత్తి మీదకి వచ్చాయే, ముందు నేను పనిలో నుంచి తీసేస్తే అప్పుడు తెలుస్తుంది. అంత సీన్ లేదులేండి, మీ ఇంట్లో పనిచేయడానికి ఎవరు రారు, నేను తప్ప. వీళ్ళ నోళ్లలో నోరు పెడితే ఇలాగే ఉంటుంది. ముందు వాళ్ళని బయటకు వెళ్ళమని అత్తయ్య. లక్ష్మణ్ గారు బయటికి రాకుండా ఇంటికి కదలవండి. బిడ్డ ప్రాణాలతో కొట్టుకుంటుంటే పొమ్మడానికి నీకు మంచలా వచ్చింది. అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాను, తొందరగా పిలవండి అమ్మా. ఏంటే పిలిచేది? ముందు మీరు బయటకు నడవండి. బిడ్డ ఎక్కడ పోతే మాకు మైలు అంటుకుంటుంది. పడే. అసలు వీళ్ళు మనుషులే కాదు, మనమే లోపలికి వెళ్ళకపోతే. ఆగండి, ఒక్కడుగు ముందుకేశారంటే మీ కాళ్ళు విరగొడతాను. అమ్మా నాగలక్ష్మి, ఈ బిడ్డను కాపాడమ్మా. ఎక్కడికే ఊపుకుంటూ వచ్చేస్తున్నా? ఎవ్వరు ఆపదలో ఉండి నన్ను పిలిచినా తప్పక వస్తాను. ఆహా, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి పైనుంచి దిగొచ్చింది పెద్ద దేవత. నోరు మూసుకొని మర్యాదగా లోపలికెళ్ళు. రక్షించావమ్మా, నీ రుణం తీర్చుకోలేదు. నువ్వు నాగభక్తురాలివే కాదమ్మా, సాక్షాత్తు దేవతవే. అమ్మా పిల్లాడి చేస నువ్వు తీసుకున్నావు, నీకేమైనా ఉద్యమం చూసుకో తల్లి. ఆ విషయం నన్నేమీ చేయదు, మీరు వెళ్ళండి. వస్తావమ్మా.
వద్దులే అది వడ్డిస్తుందిగా నువ్వెళ్ళు. సరే నీ ఇష్టం. ఏంటే ఏంటి నవ్వుతున్నావు? నీకు నవ్వులాటగా ఉందా? వడ్డించో. ఏంటమ్మగారు కూరలో కారం ఎక్కువైందా? లేదు తక్కువైంది. అవును చప్పగా ఉంది. అసలు కూరలో కారం వేస్తే వస్తేగా. అయితే కొంచెం కూరలో కారం కలపమంటారా? తెచ్చి తగలడు. లక్ష్మమ్మ కళ్ళ కారం కొట్టి మీరందరూ ఆనందించారు కదా, ఇప్పుడు అనుభవించండి మీరంతా. ఈ ఎండు మిరపకాయల పొగ దాని గదిలో పెట్టి అన్ని తలుపులు వేసేస్తే ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి వస్తుంది. అమ్మో చాలా ఘాటుగా ఉంటుంది కదన్నయ్య. లేదురా చాలా స్వీట్ గా ఉంటది. ఆ? ఘాటుకి ఊపిరాడక చేస్తావు. ముక్కు మూసుకో. అలాగే. మిరపకాయలు పుట్ట. అమ్మా దీని పీడ విరగడేటారా? అమ్మా అమ్మ పెద్దలుడు ఎట్టా ఉంది ప్లాన్? బ్రహ్మాండంగా ఉంది మాయా. సూపర్. ఒరేయ్, నువ్వు ఒకసారి లోపల చూసినారా? మరి తలుపులు ఎందుకు తీసావు? ఇక్కడ నుంచి చూసేవాళ్ళంగా. వంద తెరిస్తే మనం కూడా చేస్తాం. కిటికీలో కొంచెం దిగు చూసా. అమ్మో నాకు భయమో.